ఈరోజు చాలా సంతోషం. ఎప్పటి నుంచో ఈ వెనకబడిన ప్రాంతం చిలకాల కోరిక మార్కాపురం జిల్లా చేయాలని మా ఎమ్మెల్యేలందరూ ఈ పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఆ కోరిక నెరవేర్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సభా వేదిక జిల్లా అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి చేసిన ఈరోజే ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఈ మార్కాపురం జిల్లా ప్రథమంగా బాధ్యతలు స్వీకరించిన మా ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు గారికి, అలాగే మా ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, మార్కాపురం ఈ ప్రాంత ప్రజలు బాణిని వినిపించిన ఈ గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి, మా బావ చంద్రబాబు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ పార్టీ అధ్యక్షులకు, అలాగే మా నల్గొండపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు గారికి, జనసేన నాయకులకు, కూటమి నాయకులకు, జేఏసీ సభ్యులకు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసేందుకు అందరం జిల్లాలు డివైడ్ అయినా మేమందరం ఒకటే, ప్రజాప్రతినిధులు అందరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్నదమ్ములాగా ఎప్పుడూ ఇక్కడ ప్రజలు బాగుకోరే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమంలో కూడా మాకు భాగం కల్పించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా ఇప్పుడు చాలా మంది మన మంత్రివర్యులు అయితేనేమి, తర్వాత ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసి తర్వాత ఇది పార్టీలో ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్గా వారు కూడా మాట్లాడటం జరిగింది. సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది. నేను అదే మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో మార్కాపురం ప్రజలందరూ ఇప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ జిల్లా కావాలని ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ చార్ట్లో పై స్థానంలో మా పేర్లు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రకంగా మాకు అదృష్టం కలిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇది ఈ జిల్లా చాలామంది మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా, పక్క జిల్లా, వెస్టర్న్ జిల్లా అట్లా మాట్లాడుతున్నారు. బట్ ఇది ఎప్పటికీ కూడా వెనుకబడిన జిల్లా కాదు. ఇది అభివృద్ధి పథకం ఈ రోజే పడిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో జిల్లా యంత్రాంగం అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కలెక్టర్ అందుబాటులో ఉంటాడు, తర్వాత జేసీ గారు అందుబాటులో ఉంటారు, ఆల్ స్టాఫ్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో మనందరం కలిపి మీరు ఇప్పుడు జిల్లా సాధించుకున్నారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్తో పాటు మీరు కూడా కోఆపరేట్ చేసి అభివృద్ధి పనుల్లో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో తర్వాత మనకి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ అనేది మనం పర్ఫెక్ట్గా జరుగుతుంది, మీరు కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడైతే కోఆపరేట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడికి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కానీ, ఫ్యాక్టరీస్ పెట్టడానికి కానీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చాలా ఫ్యూచర్ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ రావడానికి ఉంది. మీ అందరికీ చాలా మందికి తెలియదు. ఎటు చూసినా ఇటు హైదరాబాద్ కానీ, ఇటు బెంగళూరు కానీ, లేదా చెన్నైకి కానీ అన్నిటికీ కూడా ఒక సెంటర్లో ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఇది ఎప్పటికీ కూడా వెనుకబడింది కాదు. తర్వాత మీ అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మన వెలుగొండ ప్రాజెక్టు ఈ 26K వాటర్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చెప్పారు. సో అందుచేత అదొక్కసారి వచ్చింది అని అంటే కనుక, వాటర్ వచ్చిందంటే కనుక మొత్తం టోటల్గా ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి పథంలో పోతుంది. చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ దొరకండి ఇక్కడ మనకి చాలా నియరెస్ట్ ప్లేస్, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అదేవిధంగా సిబిజీ ప్లాంట్ వస్తుంది. అది యాక్చువల్గా
సుమారు 10,000 ఎకరాల వరకు కూడా వాళ్ళకి ఇచ్చాము. ఇంకా కొన్ని వందల ఎకరాల వరకు కూడా వాళ్ళకి టైప్ చేస్తున్నాము. సో దాట్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. టోటల్గా ఈ ఏరియా అంతా కూడా గేమ్ చేంజర్ కింద మనం మారుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా నిరీక్షణతో ఉండాలా, ఓపుతో ఉండాలా, మాతో పాటు సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము మార్కాపురం అనే జిల్లాని ప్రతి బోర్డులో నుంచి కూడా ఇప్పుడున్న పాత ప్రకాశం అనే దాన్ని తీసేసి మార్కాపురం జిల్లాగా మనం ఇప్పుడు అన్ని బోర్డులో రాయమని కూడా చెప్పారు. ఇప్పుడే మాకు ఇన్స్ట్రక్షన్స్, మీరు ఇందాక మీటింగ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ప్రతి బోర్డు అంటే ప్రతి ఆఫీస్ బోర్డు మీద కూడా మార్కాపురం జిల్లాగా మార్చమని చెప్పేసి అన్నారు. ప్రతి బౌండరీలను కూడా మార్కాపురం జిల్లాకి స్వాగతం అని చెప్పారు. సో ఈ తర్వాత ఆఫీసర్స్ అందరినీ కూడా వెళ్ళి పెన్షన్స్ ఇచ్చిన దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి అన్నారు. ఇచ్చేదంటే ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి, గవర్నమెంట్ చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కలెక్టరేట్ ఇలా కనిపించినప్పటికీ ఇప్పుడు సడన్గా మనకి ఇప్పుడు మీటింగ్ పెట్టి మీకు బడ్జెట్ ఇస్తున్నాము, మీరు కలెక్టరేట్ నిర్మించుకోవడం అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా చెప్పారు. సో ఇమీడియట్గా మళ్ళీ ఆ పనులు చేసి మనం కలెక్టరేట్ కూడా చాలా సుందరంగా చేసుకుంటాము. మిగతా కలెక్టరేట్స్కి ఎక్కడ కూడా తీసుకోకుండా డెవలప్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ హియర్ యాజ్ ఇన్ఛార్జ్గా కానీ నేను కూడా మా హర్ష కానీ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా సో వీఆర్ మేమంతా కూడా మా ఇద్దరం చాలా క్లోజ్గా అండ్ ఇప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా మంచి కోఆర్డినేషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్. సో మార్కాపురంలో కూడా ఏ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా మేము ఇమీడియట్గా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ జిల్లా ఇంకా మున్ముందు కూడా మంచి ప్రగతి పథంలో నడుస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సాధించుకున్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముందు 2 నిమిషాలు మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఇక్కడ మంత్రి గారు, మా సహచర శాసనసభ్యులు, జిల్లా అధికారులు అయినటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర జిల్లా అధికారులు, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా గ్రామ స్థాయి వరకు అందరూ కూడా ఉన్నారు. అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, గత 2023 చంద్రబాబు గారి జన్మదినం పురస్కరించుకొని 22 పురస్కరించుకొని మార్కాపురం వచ్చిన రోజున ఆ రోజు మనం అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి స్వాగతాన్ని ఆయన పలికాం. స్వాగతాన్ని పలికాం. ఆ పలికిన రోజున ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున 2 కోరికలు కోరుకుంటాం. ఒకటి, మార్కాపురం జిల్లా చేయండి సార్. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంత వెనుకబడి ఉన్నారు, వీళ్ళ అవసరాలు అన్ని కూడా మీకు తెలుసు. ఈ ప్రాంత ప్రజల చిరకాలం కోరికైనటువంటి మార్కాపురం జిల్లాని నెరవేర్చండి. మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీ పేరు పెట్టుకొని జీవితాంతం మా యొక్క జిల్లాని మేము మంచిగా చూసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే వెలుగొండను కూడా పూర్తి చేయమని చెప్పి కోరారు. ఆయన వెలుగొండను పూర్తి చేస్తానని, మార్కాపురం జిల్లా చేస్తానని ఆ రోజు మనందరికీ కూడా మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి 18 నెలలు పూర్తి కాకుండానే మార్కాపురం జిల్లా కేంద్రంగా పండిస్తూ 4 నియోజకవర్గాలకు జిల్లా హెడ్ క్వార్టర్ గా మార్కాపురం జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే మనం కూడా మాటలు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము గత నెలలోనే మేమందరం కూడా ఇక్కడ మార్కాపురంలో ఉన్న ప్రజాప్రతినిధులము, అలాగే మా యొక్క మిత్రులు, సహచరులు అందరం కూడా కూర్చొని మనము చంద్రన్న మార్కాపురం జిల్లాను పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మేము సూచించడం జరిగింది. అయితే మా మంత్రి గారు కానీ ఇతరులు కానీ అందరూ కూడా ఆయన ఒప్పుకోవడం మాత్రం అన్నారు. బాబు గారు ఒప్పుకోరు ఆ పేరు పెట్టేదానికి అని చెప్పి ఆయన చెప్పారు. అయినా కూడా మన అందరం కూడా ఆ పేరు పెట్టుకునేదానికి ఒప్పించే దాంట్లో భాగస్వామి కూడా మీరు కూడా కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే చంద్రన్న మార్కాపురం జిల్లా అనేది మేము పెంచుకోవాలని ఆల్రెడీ మా ప్రజల మనసులలో అది నాటుకుపోయినదని ఆల్రెడీ దాన్ని మేము ఆ వాడుకలోనే పిలుచుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా నామకరణం చేసుకునే దానికి మీరు కూడా సహకరించమని చెప్పి ఒప్పించే బాధ్యతని మా మంత్రి గారు, మా ఎమ్మెల్యేలతో పాటు మన అధికారులు కూడా తీసుకోమని చెప్పి విన్నవించుకుంటూ
ఇప్పుడు మన కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ రాజబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. బాబు గారికి అట్లాగే నమస్కారాలు. ఈరోజు మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పడింది. దానికి మొదటి ఎస్పీగా ఈరోజు ఇన్ఛార్జిగా నేను పదవి బాధ్యతలు చెప్పడం విషయం భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తే ఆఫీసర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉండి గవర్నమెంట్ ఏదైతే ఆస్పిరేషన్స్ అంటే ప్రజలకి ఇంకా బెటర్గా సర్వ్ చేయాలా, బెటర్గా వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో చేసిన దానికి మేము నిబంధనలు వెళ్ళి ఖచ్చితంగా ఆ విధంగా అదే డైరెక్ట్లో వర్క్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాట్లాడడం జరిగింది. ఇంద్రూరు ప్రాంతం అంటే దాదాపుగా నంద్యాల దగ్గర నుంచి ఫారెస్ట్లో ట్రావెల్ చేసుకొని రావడం, ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో డోర్నాల తాండాస్ నుంచి రావడం, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతంలో జిల్లా కావాలని ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాలకు జిల్లా ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు కుట్టిసాకులు చెప్పారు. నియోజకవర్గాన్ని పార్లమెంట్ విభజించమన్నారు. అదేవిధంగా సంతోషంలో పాటు తీసుకొచ్చి ఒంగోలు ప్రజా ప్రయోజనం కలపడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలు ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి ఈ తమిళనాడు రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది. మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు మార్కాపురం జిల్లా ప్రకటించి ఎర్రగొండపల్లి మీదకి వెళ్తా ఉంటే ఆ రోజు అక్కడ మంత్రిగా ఉండి ఈరోజు ఆ రోజు శాసనసభ్యులు వ్యక్తి ఆ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు దగ్గర ఆయన మీద రాళ్ళు వేసించారు. ఆ పక్కన మేము కూడా ఉన్నాం. అంటే జిల్లా ఇస్తామంటే రాళ్ళు వేయించారు. ఇవ్వకపోగా అమ్మ పెట్టదు అడుగుతున్నది సాగుతున్నట్టుగా వాళ్ళు ఇవ్వకపోగా ఇస్తామన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద రాళ్ళు ఇవ్వడం, ఆయన స్పెషల్ సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్సీ వాళ్ళకి తలకి గాయాలు అవ్వటం, ఇంత దురదృష్టకర సంఘటన జరిగినది. రెండో విషయం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఇస్తామని చెప్పారో వాటి ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లా, అదేవిధంగా పెద్దలు మన వాళ్ళు మార్కాపురం అంటే పలకల పరిశ్రమ, ఈ పలకల పరిశ్రమ కోసం మార్కాపురం జిల్లాని ఈ తీసుకొని వచ్చేసి పలక మీద రాసుకొని వచ్చి మా ప్రాంతంలో ప్రాచుర్యం ఉందని చెప్పేసి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. పోలవరంతో అనుబంధం ఉన్నటువంటి రంపచోడవరం, చిత్తూరు ప్రాంతాలతో పోలవరం జిల్లాని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మూడవది కూడా ఇంకోటి రాయచోట్లో రాద్ధాంతం చేస్తున్నారు. ఆ రోజు చేయవలసిన పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టమైనట్లు చేసిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట వద్ద మేము కడపలో ఉంటామని, రైల్వే కోడూరు వాళ్ళు మేము తిరుపతిలో ఉంటామని చెప్పడం వల్ల రాయచోటి మాత్రమే ఒక నియోజకవర్గ జిల్లా ఏర్పాటు పరిస్థితి లేదన్న అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మదనపల్లి జిల్లాని అన్నమయ్య కేంద్రంగా. దీనికి ఈరోజు చాలా రాద్ధాంతాలు చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష స్థాయికి నోచుకొని విపక్షం ఈరోజు రాద్ధాంతం చేస్తాం. మేము ఏం చేసినా కానీ ప్రజాస్వామ్య హితం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనం కట్టుబడి చేయాలనే దానిలో పూర్తి మద్దతు ఇచ్చారు. వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్ర విభజనలో 7 ఉంటే ఆ రోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలన్నప్పుడు ఆ రోజు సాధించలేకపోయాం. కానీ మన కొత్తగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి పక్షాల విజయం అని తెలియజేస్తున్నాం. ఈ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చడంలో
మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా కేంద్రంతో సహకారంతో ముందుకెళ్తున్నాం. వీటిలో కొన్ని కేంద్రం ఇచ్చిన సహకారం కూడా చెప్పుకోవాలి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేసుకోవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి సహకారం అందించడం, ఇదే విధంగా ఇందాక ఒకలంచమారెడ్డి గారు ఆగిపోయినటువంటి రైల్వే ప్రాజెక్టులన్నింటినీ తిరిగి తీసుకురావటం, మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వెలుగుపడి జిల్లాలో ఇవ్వటం, దీనివల్ల పూర్వోదయ పథకంలో మన జిల్లాను కూడా చేర్చడం అనేది చాలా సంతోషకరం చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతవాసుల కళ ఏదైతే 4 ఉన్నాయో, ఈ 4 జిల్లాలకు కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు మార్కాపురం వచ్చారు. ఉప ముఖ్యమంత్రి గారు మార్కాపురం వచ్చి 1290 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసినందుకు అవి కూడా చూసుకుంటే మాకు కూడా పక్కన ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి వచ్చా కానీ మాకు కూడా ఇచ్చారు. మా కొండేవి మంచిగా లేవు కానీ ఈ 4 ప్రాంతాలకు కూడా మైక్ ఆగిపోయింది. ఈ 4 జిల్లాలు కూడా వెనుకబడిన ప్రాంతాలు ఫ్లోరైడ్ ప్రభావం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యతకి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి తీసుకురావటం, తొలిసారికి ఇక్కడే మనకి పోయి ప్రారంభోత్సవం చేయడంలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తూనే కదిగిరి మరియు గిద్దలూరుకి ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ కింద 350 కోట్లు ప్రత్యేకంగా మంచినీళ్ళు కేటాయించడం, మార్కాపురానికి కూడా అమృత పథకం కింద కూడా నిధులు కేటాయించడం ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో చిత్తశుద్ధి ఉన్నాం. ఇంకోటి నంద్యాల నుంచి 4 లేన్ రోడ్డు, గిద్దలూరు వరకు 4 లేన్ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా 4,200 కోట్లు ఒంగోలు నుంచి ఖమ్మం వరకు మేస్తవారిపేట వరకు కూడా 4 లేన్ రోడ్ని చేపట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, కట్టబడుతున్నాయి. కొంతమంది రాద్ధాంతాలు చేస్తారు, ఎందుకు చేస్తారు అర్థం కాదు. దొరకడం తేలేదు, కురిచేయడం తేలేదు. ఆ రోజు మార్కాపురం ఎందుకు తేలేకపోయారు, మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము పబ్లిష్ చేసిన కదా ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. ఎవరు ఎక్కడ కొనసాగుతున్నారో మెజార్టీ అభిప్రాయం ప్రకారం మేము ఇవ్వగలిగాం. ఈ రోజు రెచ్చగొట్టే పరిశ్రమలు చేయకుండా మొన్న 10లో ఒక సంఘటన జరిగింది. ఒక పోలీసు అధికారి వ్యాపారంతో దురుద్దేశంగా ప్రవర్తించారనే విషయం తెలిసిన వెంటనే ఆ రోజు మీ శాసనసభ్యులు అందుబాటులో లేకపోతే దగ్గరే ఉన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు కూడా లేకపోతే నెక్స్ట్ డే ఇమీడియట్ గా వీఆర్ పిలవడం జరిగింది. చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా డీజీపీతో మాట్లాడి విచారణ చేసి తప్పు చేసిన చర్యలు తీసుకోమన్నారు. ఇక్కడ కొంతమంది ఆరి వయసు లెక్క రెచ్చగొట్టాలనుకున్నారు. కనీసం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజుకి ఏదో తెలియకుండా ఉంటే వారు చనిపోయిన ఆత్మార్పణ దినోత్సవాన్ని మేము డిసెంబర్ 15వ తారీఖున అధికారికంగా ఘనంగా నిర్వహిస్తా ఉంటే ఒక చిన్నది పోలీస్ అధికారి చేసింది తప్పుని మేము తప్పుగా ఖండించి చర్యలు తీసుకుంటే ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం కూడా మంచిది కాదు. ఆర్య వయసులకే కాదు, ఏ సామాజిక వర్గానికైనా ఎక్కడైనా ఇబ్బంది జరగడానికి మా ప్రభుత్వం ఎన్డీఏ పక్షం ఎప్పుడూ కూడా సహించదు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. మేము లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత విశాఖపట్నం మహిళా భద్రతకి అత్యంత దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం వచ్చిందంటే మన ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ తీసుకున్న చర్యల్ని ప్రశంసించక తప్పదు. ప్రజలు తిరస్కరించారు. జాతికి అంకితం చేయకుండానే జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు పూర్తి కాల ఎప్పుడు చేస్తారు మళ్ళీ వాళ్ళు అడుగుతారు. దయాలు వేదాలు అన్ని తప్పులు పనులు చేస్తూ ఈ రోజు మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. 11కు పరిమితం అయ్యారు. మీ స్థితి ఏందో మీకు అర్థం కావట్లేదు. రఫా రఫా అంటాడు, జంతు బలం తెస్తారు అంటే ఒక ఫోటో మీద పోటీ కోసం జంతు పని ఎంత దారుణంగా దిగజారిపోయారు. కొడవలు వేట కొడవలు చూపిస్తారు. ఇది ఏమి సంస్కృతి నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే టీపీపీ మోడ్లో మెడికల్ కాలేజ్ నేను మాట ఇస్తున్నాను. మార్కాపురంలో 2 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీని అడ్మిషన్ చేసి చేస్తామని నీకు మాట ఇస్తున్నాను. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీరు 10 మెడికల్ కాలేజీ కేంద్రం ఇస్తే పూర్తి చేయలేక నీ సొంత పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజ్ చేయలేక నువ్వు అడ్మిషన్స్ ఇవ్వలేక ఇక్కడ 18% పూర్తి చేసి మేము 80% 80 పాత రోజుల్లో చెప్పారు 30,000 ఇస్తామని చెప్పేసి అమ్మఒడని 13 ఇచ్చారు. ఇదే విధంగా 18% పూర్తి చేసి 80% పూర్తి చేసి అబద్ధాలు చెప్పారు. అసత్యాలు వాళ్ళకి ఎంత పెట్టింది. ఈరోజు నేను చెప్తున్నాను
ఏదైతే ఏజెన్సీ వస్తుందో ఆ ఏజెన్సీ పేరు పక్కన ప్రభుత్వ వైద్య కళాశాల మార్కాపురం పెట్టి ఇక్కడ మార్కాపురం చేస్తాం. మీరు 164 సీట్లు ఫ్రీగా ఇస్తే మేము 75 సీట్లు ఇస్తున్నాం. 1000కి 110 సీట్లు అదనంగా ఇస్తున్నాం. ఇక్కడ నేను చెప్తున్నాను, ఫ్రీ ఓపీ, ఫ్రీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ టెస్ట్లు అన్ని ఉచితంగా పేదలకు ఇస్తాం. ఎవరైనా కార్పొరేట్ కావాలంటే వాళ్ళకి మాత్రమే పెయిడ్ రూమ్స్ ఉంటాయి. కార్పొరేట్ వైద్యం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. పేద ప్రజలకు మాత్రం పూర్తి వైద్యం చేసేదానికి మా ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. పీపీపీ మీద తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలు మభ్య పెట్టద్దు. మీరు చేసేటువంటి దుశ్చర్యల వల్ల ప్రజల్లో అయోమయం సృష్టిద్దాం కూడా, కానీ మీ అయోమయాలు మీరు పడుతున్నారు. నేను చెప్తున్నా, 2 years లోపల మార్కాపురం మెడికల్ కాలేజీని మేము ప్రారంభిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇది మా ప్రభుత్వం చేసేటువంటి లక్ష్యాలని చెప్తున్నా, కానీ మీలాగా మోసాలు చేయడం, సొంత ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసుకోలేదు. ఎక్కడ వరకు కాదు, మీ సొంత ప్రాంతాల్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి నేను ₹1 కోటి పైన నిధులు ఇచ్చేసి నేను రిపేర్ చేయించిన పరిస్థితి. అంటే ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు నాకు అర్థం కాని పరిస్థితి. ఇలాంటివి రెచ్చగొట్టదని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున పక్కనే దొనకొండ ఉంది. దొనకొండలో ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయబోతున్నాం. దొనకొండలో పీడిఎల్ పరిశోధన తీసుకురాబోతున్నాం. డ్రోన్స్ తీసుకొని రాబోతున్నాం. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా రెడీ చేయబోతున్నాం. ఇదే విధంగా ఈ ప్రాంతంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ని మనం ప్రోత్సహించే గారు చెప్పారు. అది కనిగిరి, మార్కాపురం ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వం ఇవన్నీ కూడా మనం ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగంగా, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. అంతేకాకుండా యువగణంలో చెప్పిన విధంగా మనం డిఎస్సి ద్వారా ఈరోజు 15,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పోలీస్ కానిస్టేబుల్ టీచర్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20 లక్షల పైగా ఉద్యోగాలకి అవకాశాలు కల్పించాం. త్వరలో అవి కూడా చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు చూసుకుంటే ఇవాళ పేదల సేవల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకి 2,700 దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు మనం పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మత్స్యకార ఆటోలకి ఆటో డ్రైవర్ సేవలు ఇచ్చాం. ఆడపడుచులందరికీ కూడా స్త్రీ శక్తి ద్వారా, అది ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆవిడ ఉన్నత స్థితి అల్ప మనం బిలో పవర్టీ అయిన చోట్ల ప్రతి ఒక్క మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చాం. అంతేకాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వగలిగాం. ఈ రోజు స్కూల్లో పిల్లల ఆరోగ్యం పట్ల మేము ఉత్సవ కార్యక్రమం తీసుకొని రావడం, నాణ్యమైన భోజనం, మధ్యాహ్న భోజనం హాస్టల్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కింద భారతదేశంలో ఎక్కడ ఎవరు ఇవ్వనట్టుగా 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తున్నాం. ఇప్పటికీ 14,000 వచ్చాం. 19,000 మిగిలిన 6,000 రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. కేంద్ర కార్మికులకి వైన్ షాపుల్లో 10% ఇచ్చాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే సామాజికంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీలో ఏబీసీ వర్గీకరణ చేసి అన్ని వర్గాలకి సమాన ప్రాతిపదిక ఇవ్వాలనేటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా మా ప్రభుత్వం చేసిందని నేను తెలియజేస్తున్నాం. సూపర్ 6 అన్నింటినీ కూడా మనం అమలు చేస్తూ, ఇంకో విషయం, విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వాలు పెంచేస్తే ట్రూ అప్ చేస్తే మేము ట్రూ డౌన్ చేసి కరెంటు ఛార్జీలు మనం నవంబర్ నుంచే తగ్గించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వం నేను చెప్తున్నా. ట్రూ అప్ ఛార్జీని ట్రూ డౌన్ చేశాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మన స్వయం పరిపాలన ద్వారానే సాధ్యమని మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్షంలో ఉన్న అడిగిన వెంటనే అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశాన్ని జిల్లా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యొక్క పశ్చిమ ప్రకాశం తరఫున నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా తరఫున వారికి మనస్ఫూర్తిగా మనందరము చప్పట్ల ద్వారా ఆయనకి కృతజ్ఞతాపత్రాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన అడిగినటువంటి జిల్లాను మనకి ఏర్పాటు చేశారు. మన ప్రాంతం అభ్యున్నతి కోసం ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం మేము రైతాంగం అంతా సంతోషంగా ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పిన వెంటనే గడిచిన సంవత్సరంన్నర కాలంలో ఇరిగేషన్ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పంపిస్తూ
ఆ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి గారు కూడా కంటిన్యూస్ గా వస్తూ వచ్చే సంవత్సరం అంటే ఆఖరి నాటికి వెలుగొండ జలాలు మన ప్రాంతానికి ఇచ్చేటువంటి కృత నిశ్చయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మొదటి కలెక్టర్ గా వారు ఛార్జ్ తీసుకున్నారు. వారైతే మాకు ఇప్పుడు గడిచిన 3-4 నెలల నుంచి వారి యొక్క పరిపాలన చూస్తా ఉన్నాం. ఒక మంచి కలెక్టర్ గా వారు ఉన్నారు. వారే మాకు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నట్లయితే మా ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క బాధ్యత అంతా కూడా ఇక్కడ మా మంత్రి గారు స్వామి గారు ఉన్నారు. స్వామి గారు అయితే మన ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి వ్యక్తి వారు. వారితో కూడా చెప్తా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మంత్రి గారు కూడా అవసరమైన కలెక్టర్ గారు మేమందరం వెళ్లి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం కావాలో వారు ముందు పెట్టి అభివృద్ధి చేసుకునేటువంటి మనకి అవసరం ఉందని తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ఈ సంతోషకరమైనటువంటి క్షణాలు. నారాయణ రెడ్డి ఒక పోరాట యోధుడు. అతనికి మొదటి నుంచి కూడా ఈ మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయాలని తలంపు మా ఉగ్ర నరసింహారెడ్డి గాని, ఎరిక్షన్ బాబు గాని, మేము గాని ఆ రోజు జిల్లా కావాలని ఆనాటికి మన అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. మన ఆకాంక్ష నెరవేర్చారు. అయితే ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోయి నిజమైనటువంటి అభివృద్ధి, నిజమైనటువంటి అభ్యున్నతి వెనకబడినటువంటి ప్రాంతానికి మన జిల్లా ఏర్పడిన తర్వాత మనకు జరిగింది అని ప్రజలకు చూపించినప్పుడు ప్రజల మెప్పు పొందగలుగుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ మరి నిన్న గతంలో మా జాతీయ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి రోజులైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు ఇక్కడికి వారు ఇక్కడ వేసిస్తున్నారు. ఆ రోజు అందరం గట్టిగా వెళ్ళి సార్ మాకు బహుమానం కావాలి సార్ మీ బర్త్డే సందర్భంగా అని చెప్పేసి మా మామగారి కోరిక అక్కడ పెట్టడం జరిగింది. మామూలు తెలియదు మా అబ్బాయి గారు. సో మా మామ కోరికని పెట్టినప్పుడు వారు తప్పకుండా మనం అధికారం రాగానే మొట్టమొదటిగా చేస్తామని చెప్పి చాలా మంది ఏం చెప్పారంటే ఇప్పుడు కాదా ఎలక్షన్ ముందు తీసుకుంటారని చెప్పి అడిగితే మా వాళ్ళు అసెంబ్లీ కోరుకోవడం సార్ మీరు మాటించారు అది కంపల్సరీ కావాలని యుద్ధ ప్రాతిప చర్యగా ఈరోజు జిల్లాను ఏర్పడుకోవడం అనేది ఆనందకరమైన విషయం. మరి అదేవిధంగా ఈ జిల్లా ఒకటే కాదు, ఈ ముఖ్యమంత్రి గారికి ఒక దూరదృష్టం. మా దగ్గర నడిగుడి కాళహస్తి లైన్ మొన్నటి వరకు దర్శనం వరకు అయింది. నిన్న కనిగిరికి రైలు రావడం జరిగింది. అది ఎవరు జరిగింది దేనివల్ల అంటే మా ముఖ్యమంత్రి గారు వెంటనే వెళ్ళాం అలా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రాలేదు, దానివల్ల రైలు ఆగిపోయిందంటే వెంటనే సిఎస్ గారిని పిలిచి ఒక నరసింహారెడ్డి అక్కడ ఆ ప్రాంతానికి ఎంత డబ్బులు అవసరమో వెంటనే ఇవ్వమని చెప్పి సింగిల్ చెక్ తో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వడం. ఈరోజు రైలు కనిగిరి వరకు రావడం జరిగింది. మరి పాముల వరకు మళ్ళీ ఇంకోటి కూడా చూసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా బైపాస్ ఉంది. 2014 నుంచి మా కనిగిరి బైపాస్ ఆగిపోయింది. చాలా ఇది ప్రాబ్లం ఉంది. మళ్ళీ అంటే రీటెండర్ అంటే వెంటనే రీటెండర్ నుంచి బైపాస్ ఇవ్వడం జరిగింది. మరి యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో వచ్చినప్పుడు ఈ కనిగిరి ప్రాంతం ఏదైనా అవుతుంది అన్ని చెల్లచెడు తప్ప ఏం లేవని చెప్పి చూసినప్పుడు తిరిగి మొన్న వారంతలో వారి విలేజ్ కంపెనీ పంపించి మన మార్కాపురానికి మరి కనిగిరికి బయోగ్యాస్ యూనిట్ ని వారు ఇప్పించడం జరిగింది. అంటే ఏదో మేము పాదయాత్ర జరిగిపోయింది బ్రహ్మాండంగా వెళ్ళిపోయాను నేను అంతేయని అనుకోకుండా ఏవైతే నేను వాగ్దానాలు చేశామో అవన్నీ నెరవేర్చాలని ఒకటిగా చేయడం జరుగుతాం. మరి ముఖ్యంగా మనకి తాగునీటి సమస్య ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మన నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పం పెట్టుకుని ఈరోజు ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ ప్రారంభించుకున్న జలజీవన్ మిషన్ ద్వారా మనం ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అంటే ఎవరు సంబంధించిన శాఖలు వారు మనకు సపోర్ట్ చేస్తూ మరి ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కనిగిరికి అయితే కనిగిరి మున్సిపాలిటీకి 173 కోట్లు, అదేవిధంగా మొదటి ఫేజు కనిగిరి పీసీపల్లి మండలానికి 250 కోట్ల డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఏవైతే వాగ్దానాలు ఎలక్షన్ ముందు చెప్పారో చేసే ప్రభుత్వం. మరి అదేవిధంగా కేంద్ర సహకారం మనకి ఏ విధంగా ఉందో మీరు చూడండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఏంటి మన రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చారు చూసుకుంటారు. ఈ వెనుకబడిన రాష్ట్రం డెవలప్ చేయాలి. వారు ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కొంత వచ్చినప్పుడు నిధులు ఇక్కడ మనకి చూస్తూ మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే ఆలోచనతో ఉంటారు.
మరి అటువంటి మన కూటమి ప్రభుత్వంలో మనందరం నడుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ అనకాపురం జిల్లాయే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడ ఏది అనౌన్స్ చేసినా వాటన్నిటిని కూడా చేస్తున్నారు. మరి జిల్లా పరంగా చూస్తే మా మంత్రి వారు స్వామి గారు ఉన్నారు. మా అందరూ ఒక తోటి ఒక బ్రదర్ లాగా అభ్యర్థిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇవన్నీ సక్సెస్ లో అలా ఈ విధంగా వెళ్తే మీకు ఈ పనులు అయితే ఈ విధంగా చేసుకోండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా చక్కగా గైడ్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి ముఖ్యంగా మా కలెక్టర్ గారు మాకైతే ఇక్కడ మార్కాపురం జిల్లా అయితే కలెక్టర్ వేరే వస్తారేమని భయపడుతున్నాం. కానీ ఎన్ని రోజులు వస్తారో కానీ వారు ఉన్న రోజుల వరకు బ్రహ్మాండంగా అభివృద్ధిలో మన ముందు పరిగెత్తూ ఉంటుంది. దాన్ని మా మంత్రి గారు మా మనవి ఏంటంటే వారిని రెండు అంటే ఉంచుతారో లేదో రూల్ ప్రకారం తెలియదు కానీ ఉంటే మటుకు 2 జిల్లాల కొద్ది రోజులు ఈ జిల్లా మా డాక్యుమెంటేషన్ మొత్తం అయిపోయేంత వరకు ఉంచి ఎక్కడ అభివృద్ధిలో పుట్టుపడకుండా కాపాడుతారు. ఇద్దరు ఎస్పీ గారు కానీ ఇంకా కలెక్టర్ గారు ఉంచితే మాకు బాగుంటుందని కోరుతూ ఈ అవకాశం వచ్చిన ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లా చేసి తద్వారా ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలను కలిగి నియోజకాలు అభివృద్ధి జరగాలనే కాంక్షతోటి గత ప్రభుత్వంలో అనేక మంది దీక్షలు చేశారు దీనికోసం. ప్రత్యేకించి నారాయణ రెడ్డి అయితే ఆయన దగ్గర 63 రోజులు దీక్షలు చేసి ఈ ప్రాంతంలో మార్కాపురం జిల్లా కావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా దీక్షలు చేపట్టడం జరిగింది. ఆల్ పార్టీస్, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఆయన మద్దతు తెలపడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసులు కూడా బనాయించడం జరిగింది. ఇలాంటి ఉద్యమాలు చేసి ఈ రోజున ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. రేపు అధికారంలో వచ్చిన వెంటనే మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఇస్తాను, అదేవిధంగా ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కూడా ఇచ్చి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తున్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, ప్రజలు, రైతులు, రైతు కూలీలందరూ కూడా ఎంతో సంతోషించలేనటువంటి విషయం. కారణం ఏంటంటే ఈ 4 నియోజకాల్లో దగ్గర 70% వలసల మీద ఆధారపడి వలసలు వెళ్ళి కూలీ పనులు లేక బ్రతికేదానికి వీలు లేక అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి బ్రతికేటటువంటి మరి ప్రజలున్నటువంటి ప్రాంతం. అందుకనే మనం జిల్లా కోరుకున్నాం. జిల్లా వస్తే మంచి విద్యా సంస్థలు వస్తాయి, వైద్య సంస్థలు వస్తాయి, అదేవిధంగా పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మరి పరిశ్రమలు వచ్చిన తర్వాత వలసలు ఆగిపోతున్న ఉద్దేశంతో, అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతం ఎప్పుడు కూడా చిన్నచూపు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక జిల్లా ఇక్కడ ఇవ్వాలి, వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి మీద ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకి ఒక నమ్మకం, విశ్వాసం పెరిగింది నిన్నటి నుంచి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ఇచ్చారు, వెలుగొండ ప్రాజెక్టు కూడా 2026లో ఇస్తారనే ఒక నమ్మకం, ప్రజలకి విశ్వాసం మరి నిన్న రోజుల నుంచి బాగా కలిగిందని చెప్పేసి మేమందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఎంతో మంది ఈ జిల్లా కోసం మరి దీక్షలు చేపట్టి ఉన్నటువంటి ఆ రోజు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ప్రియతమ కలెక్టర్ రాజబాబు గారు మాట్లాడే ముందు 2 విషయాలు చెప్పాలి. ఈ ఉద్యమంలో ఆ రోజు 63 రోజుల పాటు ఉద్యమం చేశాం. లాస్ట్ 2 రోజులు సైకిల్ యాత్ర ప్లాన్ చేశాం. కానీ సైకిల్ యాత్రను మమ్మల్ని మధ్యలోనే అడ్డుకొని అరెస్ట్ చేసి గౌరవం చేశారు. ఉద్యమంలో అయితే మాత్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కులం కూడా, ప్రతి వర్గము రోజుకొకరు పాల్గొన్నారు. రేపు మేము అని చెప్పి 2-3 రోజుల ముందే
బుక్ అయిపోయింది. మేము పాల్గొంటాము. ఒకరోజు నాయన బ్రాహ్మణులని, ఒకరోజు ఆదివాసులని, ఒకరోజు ముస్లిం మైనార్టీలని, ఒకరోజు ఇతర కులాలని, ఇలా కులాలు ఒకసారి మరొకసారి ఏమో వ్యాపారం